హాయ్ ఫ్రెండ్స్, రవ్వ కేసరి చూపిస్తున్నానండి ఈజీగా. నేను ముందుగా దేవుడికి నైవేద్యం వండే పాత్రలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె రెండు వేసి కిస్మిస్ వేయించి పక్కన పెట్టేసుకున్నానండి. ఇందులోకి రవ్వ కేసరి వేసి బాగా దూరగా వేయించుతున్నానండి చిన్న మంట మీద. ఒక కప్పుకి 4 కప్పుల నీళ్ళు ఈ విధంగా మరగబెట్టుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బాగా కలియబెడుతూ ఉండాలండి. మనం వాటర్ అన్ని వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్కి బాగా చిక్కబడేలాగా చూసుకోవాలండి. బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలరు, ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. కావాలంటే ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు అండి షుగర్ బదులు. ఒక కప్పుకి 1.5 కప్పు షుగరు, 4 కప్పులు వాటర్ కావాలండి. ఫైనల్గా దగ్గర పడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి చిన్న మంట మీద జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. బంకగా అలా అస్సలు ఉండదు. మనం నూనె నెయ్యి రెండు యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి దేవుడికి నైవేద్యం చేయడానికి. ఇది ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.